హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి చార్కోల్ డ్రాయింగ్, చార్కోల్ పోర్ట్రేట్. వీడియో లెంగ్త్ ఎక్కువ కాకుండా ఉండడం కోసం స్కెచ్ ఆల్రెడీ గీసి ఉంచాను. చార్కోల్ డ్రాయింగ్ వచ్చేసి ఇదొక మీడియం అండి. అంటే పెన్సిల్ డ్రాయింగ్ ఉంటుంది, చార్కోల్ డ్రాయింగ్ ఉంటుంది, వాటర్ కలర్ డ్రాయింగ్ ఉంటుంది, యాక్రిలిక్ పెయింట్స్ ఉంటాయి, ఆయిల్ పెయింట్స్ ఉంటాయి. ఇవన్నీ డిఫరెంట్ మీడియంస్ అన్నమాట. సో ఇది నేను వచ్చేసి చార్కోల్తో చేస్తున్నా. చార్కోల్ని నేనైతే బ్రష్తో అప్లై చేస్తున్నాను. కొన్ని చోట్ల పెన్సిల్ అప్లై చేయాల్సి ఉంటుంది, కొన్ని చోట్ల అయితే ఎరేజర్ టూల్, ఇదైతే ఎరేజర్ టూల్ అనమాట, దాంతో కూడా అప్లై చేసుకోవచ్చు. నిజానికి దీన్ని ఎరేజింగ్ కోసం వాడుతూ ఉంటారు. కొంతమంది పేపర్ స్టంప్తో కూడా వాడతారు, వేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఏ టూల్ వాడామన్నది ముఖ్యం కాదు. మన ఆర్ట్ వర్క్ మనం అనుకున్న స్థాయిలో రిజల్ట్ వచ్చిందా లేదా అన్నదే ముఖ్యం. ఇంకోటి ఏంటంటే, పలానా టూలే పలానా దానికోసం వాడాలనేది రూలే ఉండదు. ఆర్టిస్ట్కి రూల్ ఉండదు, లిమిట్ ఉండదు, తన ఇష్టం, తను ఏం వాడతాడు. ఒక డ్రాయింగ్ గీయడానికో, ఒక పెయింటింగ్ వేయడానికో సర్టన్ టైం కూడా తన ఇష్టం, లిమిట్ ఏమి ఉండదు. 10 రోజులను మొదలెట్టింది కాస్త 1 month అవ్వచ్చు, 2 months అవ్వచ్చు, ఎంత టైం అయినా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వరల్డ్ ఫేమస్ డ్రాయింగ్ పెయింటింగ్ మోనాలిసా పెయింటింగ్ ఉంది కదా, అది లియోనార్డో డా విన్సీ అని ఆయన 1503లో మొదలెట్టి 1507 వరకు, అంటే దాదాపుగా 4 సంవత్సరాల పాటు బేసిక్ పెయింట్ గీసాడట. తర్వాత దాన్ని కంప్లీట్ చేయడం కోసం కూడా 1517 వరకు ఆయన దగ్గర ఉంచుకొని, ఇంకా బెటర్మెంట్ చేయడం కోసం, ఇంకా లేయర్లు అప్లై చేయడం కోసం తను ఏం చేయాలనుకున్నాడో చేస్తూనే ఉన్నాడట. ఆయన చనిపోయేంత వరకు తన దగ్గరే ఉందట. తర్వాత ఆ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది ఆ పెయింటింగ్ని. సో అట్లా ఆర్టిస్ట్కి లిమిట్స్ ఉండవు, ప్రెషర్ కూడా ఉండదు. తనకు నచ్చిన టైంలో, తనకు మూడున్న టైంలో, తనకు చేయాల్సిన టైంలో, చేయాలనిపించిన టైంలో చేసుకోవచ్చు. వేరే ఏ ప్రొఫెషన్లోనో ఎంత వెసులుబాటు ఉండదేమన్నది నా ఫీలింగ్. ఒక ఆర్టిస్ట్ మాత్రమే ఒకవేళ ఫస్ట్ లేయర్తోనే సాటిస్ఫైడ్ అయ్యాడనుకోండి, తన ఇష్టం. లేదు, ఒక లేయర్తో సెట్ అవ్వలేదు, సెకండ్ లేయర్ కూడా వేద్దాం, ఇంకొంచెం బెటర్గా చేద్దాం అనుకుంటే తన ఇష్టం. అట్లా తనకు కంప్లీట్గా నచ్చేంత వరకు ఎంత పనైనా చేయొచ్చు, ఎన్ని రోజులైనా కూడా చేయొచ్చు. ద ఓన్లీ థింగ్ ఈజ్ సాటిస్ఫాక్షన్.
అది ఆర్టిస్ట్కి సాటిస్ఫై అవ్వాలి. ఒకవేళ అది మనకు ఆర్డర్ అయి ఉంటే కస్టమర్ కూడా సాటిస్ఫై అవ్వాలి. అంతేగాని పెయింటింగ్ అనేది ప్లెజర్తో చేస్తాం, ఇష్టంతో చేస్తాం. బలవంతం పెడితేనో ఖచ్చితంగా పలానా టైంకి కావాలి అన్నదే ఉండకపోవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కలరింగ్, షేడింగ్ వీటన్నిటికంటే డ్రాయింగ్ ప్రాపర్గా ఉండాలి. డ్రాయింగ్ పర్ఫెక్ట్గా ఉంటే కలరింగ్, షేడింగ్ ఇవన్నీ వచ్చేస్తాయి. ప్రాపర్ షేపే గీయలేకపోతే మనం ఎంత కలర్ వేసినా వేస్ట్ అండి. చూస్తున్నారుగా, కొంచెం కొంచెంగా చివరికి వచ్చేసరికి ప్రాపర్గా సెట్ అవుతుంది. దీనికి మ్యాక్సిమం కాస్ట్లీ పెన్సిల్స్ కూడా ఏం వాడలేదు నేను. ఓన్లీ చార్కోల్ పౌడరు, చార్కోల్ పెన్సిల్, అది కూడా క్యామ్లిన్. సో ఎంత కాస్ట్లీగా మెటీరియల్ వాడుతున్నాం అన్నదానికంటే కూడా మన డ్రాయింగ్ స్కిల్స్ ఎంత బాగున్నాయి అన్నదే ముఖ్యం. సో పర్ఫెక్ట్గా సెట్ అయిన తర్వాత డ్రాయింగ్ వేద్దామని ఆర్టిస్ట్ అవ్వాలనే కోరుకున్న వాళ్ళు ఏమైనా చేస్తూ ఉంటే డోంట్ వెయిట్ ఫర్ ద పర్ఫెక్ట్ మూమెంట్. స్టార్ట్ చేయండి, చేస్తూ ఉంటే పర్ఫెక్షన్ వస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్లుగా. ఆల్ ది బెస్ట్. నా డ్రాయింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఏమైనా సజెషన్స్ చెప్పాలంటే చెప్పండి. I will accept your advices. Thank you so much. Thanks for watching. Thank you.